నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. వినాయక చవితి వేడుకలలో ప్రతి ఒక్కరూ నిబంధనలను పాటించాలని బోయిన్పల్లి ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ రెడ్డి వెల్లడించారు. నేడు బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయక మండప నిర్వాహకులతో అశోక్ గార్డెన్లో సమావేశాన్ని నిర్వహించారు. ప్రతి సంవత్సరం బోయిన్పల్లిలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతాయని, దానికి అనుగుణంగా పోలీసులు సైతం భద్రతాపరంగా అన్ని చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఆస్మత్పేట చెరువులో నిమజ్జన వేడుకలకు సంబంధించి అన్ని శాఖల అధికారులతో కలిసి సమన్వయంగా ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ నవరాత్రి వేడుకలు ప్రతి ఒక్కరూ నిబద్ధతతో జరుపుకోవాలని, అదేవిధంగా పోలీసులకు సహకరించాలని సూచించారు. బోయిన్పల్లి పరిధిలో ప్రతి మండపాన్ని జియో ట్యాగ్ చేసి మానిటరింగ్ చేయడమే కాకుండా గస్తీని నిర్వహిస్తామని, విగ్రహాన్ని పెట్టే ప్రతి ఒక్కరూ ఆన్లైన్ల ద్వారా దరఖాస్తు చేసుకొని అనుమతి తీసుకోవాలని వారికి సూచించారు. ఈసారి కూడా ఎట్టి పరిస్థితుల్లో డీజే అనుమతించబోమని తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమంలో బోయిన్పల్లి ఎస్ఐలు వి శివశంకర్, ఎస్ఐ హిమ తదితరులు పాల్గొన్నారు. మీ దృష్టికి తీసుకురావడం కానీ ఒక కోఆర్డినేషన్గా వాళ్ళని మేము చూస్తున్నాం ఇక్కడ. అయితే మీ ఒక అసోసియేషన్ ఉంటుంది, మీ దాన్ని బట్టి ఎవరు ఉండాలా, ఎవరు ఉండకూడదు, ఈరోజు ఎవరు ఉండాలా, రేపు లాస్ట్ టైం మేము కంటిన్యూ తిరుగుతూనే ఉంటాం, చెకప్ చేస్తూనే ఉంటాం. ప్రతి ఐడల్ కూడా మేము జియో ట్యాగ్ చేస్తాం. ప్రతి ఐడల్ దగ్గర పాయింట్ బుక్ పెడతాం. మేము చేసినప్పుడు లేరు అనే పదం రాకూడదు. లాస్ట్ టైం ఒకరిద్దరు సార్లు రాకుండా మళ్ళీ పిలిపించి తీర్చడం జరిగింది. మీరు లేనప్పుడే ఆ నిమిషము అర నిమిషం ఏదో జరిగితే దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, అదొకటి గుర్తుపెట్టుకోండి. రెండోది, వీలైనంత వరకు ప్రతి మండపం దగ్గర ఒక 2-3 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు ఇంత డబ్బులు ఖర్చు పెడతా ఉంటారు, లేకుంటే మనం ఎంజాయ్ చేసుకోవడానికి దీని ఒక సాధనంగా వాడుకుంటున్నామా? ఫస్ట్ మీరు మీ ఇంట్రాస్పెక్ట్ చేసుకోండి, మీరు అవగాహనలోకి చేసుకోండి. మనం ఎంత కరెక్ట్గా ఈ పండగను జరుపుకుంటున్నాము, ఈ పండగప్పుడు మనం ఏం చేస్తున్నాము, పండగ అయిపోయినాక ఎస్పెషలీ నిమజ్జనప్పుడు ఏ విధంగా మనము నిమజ్జనాన్ని తీసుకుపోతున్నాము. మీరు గుండెల మీద చేయి వేసుకొని మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. భక్తిపూర్వకంగా పోతున్నామా, లేదు మన ఎంజాయ్మెంట్ కోసము ఆ దేవుని ముందర పెట్టుకొని మనము చూస్తున్నామా చేస్తున్నామా అనేది మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దేనికైనా కూడా ఒక లిమిట్ ఉంటుంది, కొన్ని చట్టాలు అని ఉంటుంది. తెలంగాణ పోలీస్ వెబ్సైట్లో క్లిక్ హియర్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ అంటే దాన్ని ఒత్తితే, దాన్ని క్లిక్ చేస్తే ఒక ఆన్లైన్ అప్లికేషన్ వస్తుంది. ఈ ఆన్లైన్ అప్లికేషన్ను అప్లికెంట్ నేము, కాంటాక్ట్ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, అప్లికెంట్ అడ్రస్, ఈ రెడ్ మార్క్ ఏదైతే ఉన్నాయో 2 స్టార్ మార్క్స్, ఇవి కంపల్సరీ ఫిల్అప్ చేయాల్సినవి. రిమైనింగ్ రెడ్ మార్క్ లేనివి ఆప్షనల్. అంటే మనం ఈమెయిల్ ఐడి ఉంది, ఈమెయిల్ ఐడి ఉంటే ఇవ్వచ్చు, లేకుంటే లేదు. కానీ అప్లికేషన్ మాది ఏంటంటే మీకు సార్ వాళ్ళకి కోఆర్డినేషన్గా ఉండాలి. మీ మండపాల దగ్గర ఎలాంటి ప్రాబ్లం ఉన్నా, మీ గణేష్ మహారాజ్ వెళ్ళే దారిలో ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉన్నా, వైర్స్ ఏమన్నా అడ్డం ఉన్నా, ఎలాంటి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మీరు కన్వే చేస్తే వీ ట్రై టు సాల్వ్ ఇట్. మేము మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటాము. గ్రూప్లో కూడా ఉన్నాము, ఉన్న గ్రూప్లో కూడా మేము ఉన్నాము. ఏమన్నా ప్రాబ్లం ఉంటే మనం బాగా చేస్తే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి ఏమైనా ఇబ్బంది ఉన్నా పండుగ శుభాకాంక్షలు. రెండోది, థ్యాంక్ యూ. ఫస్ట్ సేఫ్టీ ఇంపార్టెంట్. పండుగను భక్తిపూర్వకంగా చేసుకోండి. ఈ రెండే మా తరఫున విజ్ఞప్తులు, మెయిన్ విజ్ఞప్తులు. మేము మీకు 100% కోఆపరేట్ చేస్తాము, మీరు కూడా అంతే 100% కోఆపరేట్ చేయడానికి ప్రయత్నం చేయండి. దయచేసి మా పరిస్థితి కూడా మీరు తెలుసుకోండి. రాత్రిల పూట 2-1 గంటలకు ఈ టైంలో చెప్పేటప్పుడు కొంచెం సహకరించి, ఎందుకంటే మిమ్మల్ని 90% ఎవరు కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను, ఇది రిలీజియస్ సెరమనీ.
ఓకే, ఇందులో సెంటిమెంట్స్ ఉంటాయి. సెంటిమెంట్స్ను అటు చేయాలనే ఉద్దేశంలో మేమందరం కూడా ఆ భక్తిపూర్వకం ఉండే ఒకటి వచ్చాము. ఓకే, అది ఉండాలని మీలో ఉండాలని కోరుకుంటున్నాము. కొద్ది రోజులు వేరే వేరే లేకోకుండా అలవాట్లు మంచిగా ప్రశాంత వాతావరణంలో ఒక భక్తిపూర్వకమైనటువంటి వాతావరణంలో పండుగ చేసుకోవాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. అంకుల్స్ అందరు ఉంటారు, చిన్న చిన్న ప్రోగ్రామ్ చేసుకుంటారు, మ్యూజికల్ చైర్స్ కానీ తంబోలో కానీ. అప్పుడు కూడా కంప్లైంట్స్ వస్తుంది, సార్ వస్తారు, మేము సార్ని రిక్వెస్ట్ చేసుకున్నాడు. అది ఏంటంటే అట్లా పడనోళ్ళు కూడా కావాలని చెప్పి చేస్తారు కదా సార్. వెరీ గుడ్. సూర్యన్ యాక్షన్ అంటే దుబాయ్ గేట్ సైడ్ లోపలికి వస్తుంది కదా. చాలా ఇబ్బంది అయింది లాస్ట్ ఇయర్. న్యూస్లో ఈ చట్టాలను కూడా కొంచెం చూసి చూడనట్టుగా పోవడం జరుగుతుంది. జనరల్గా మీ అందరికీ కూడా తెలుసు, డీజేకి పర్మిషన్ లేదు. అది ఒకటి పక్కన పెట్టండి. రెండోది, 10 తర్వాత సౌండ్ పొల్యూషన్ అనేది ఉండకూడదు. అది కూడా వైలేట్ అవుతుంది, మీ అందరికీ కూడా తెలుసు అది. కానీ కొంత టైం ఇచ్చి చూడనట్టు ఎందుకు పోతుందనంటే